Okay, good morning students. Today I am explaining about FIFO method and LIFO method. Once again I am repeating this is last time I am explaining this topic. From tomorrow onwards I will explaining new topic. So listen carefully. From the following particulars, prepare the store's ledger account under FIFO method and LIFO method. Okay, from the following particulars, prepare the store's ledger account and FIFO method and LIFO method. ఓకే, నిన్న చేసాం కదమ్మా సేమ్ ప్రాబ్లం. అంటే ఒకటే క్వశ్చన్కి మనం ఇక్కడ టూ మెథడ్స్ని అప్లై చేస్తున్నాం. ఏంటది? ఫిఫో మెథడ్ అండ్ లిఫో మెథడ్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చూడండి. ఫస్ట్ వన్, అక్టోబర్ 1st ఓపెనింగ్ బ్యాలెన్స్ 400 యూనిట్స్ ఎట్ ద రేట్ 8 per units. బ్యాలెన్స్ ఎంత? ఓపెనింగ్ బ్యాలెన్స్ 400 యూనిట్స్, పర్ కాస్ట్ వచ్చేసి 8 rupees per unit. నెక్స్ట్, అక్టోబర్ 6th ఇష్యూ 200 యూనిట్స్. అక్టోబర్ 6th ఇష్యూ 200 యూనిట్స్. అక్టోబర్ 8th received 250 units at the rate 8.50 per unit. ఓకే, అక్టోబర్ 6th ఇక్కడ ఇష్యూస్ ఎంతమ్మా? 200 యూనిట్స్. అండ్ అక్టోబర్ 8th రిసీవ్డ్ 250 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.50 per unit. నెక్స్ట్, అక్టోబర్ 13th ఇష్యూ 300 యూనిట్స్. అక్టోబర్ 13th ఇష్యూ 300 యూనిట్స్. అక్టోబర్ 19th received 400 units at the rate 9 per unit. Next, October 23rd issued 320 units. And last, October 30 received 300 units at the rate 8.80 per unit. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇష్యూస్ దగ్గర రేట్ అనేది ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇష్యూ 200 యూనిట్స్ అని ఇచ్చారు. ఇక్కడ కాస్ట్ పర్ యూనిట్ ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ అంటే, ఇది మెథడ్ మనం అప్లై చేస్తాం కదా, ఫిఫో మెథడ్ అండ్ లిఫో మెథడ్. అంటే డైరెక్ట్గా మనం ఫస్ట్ పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ నుండి ఏవైతే యూనిట్స్ మన దగ్గర ఉంటాయో, స్టాక్ ఉంటుందో, వాటి నుండే మనం ఇష్యూ చేసాం కాబట్టి అదే రేట్ని ఇక్కడ మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఫిఫో మెథడ్ అనుకోండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటున్నాం. అంటే ఫస్ట్ ఇన్ అంటే మనం ఏదైతే ఫస్ట్ పర్చేస్ చేస్తున్నామో దాన్ని ఫస్ట్ అవుట్ చేయడం, అంటే ఫస్ట్ సేల్ చేయడం. సో ఇక్కడ మనకి ఫస్ట్ బ్యాలెన్స్ ఏది ఉంది? ఇక్కడ మనకి 400 యూనిట్స్ ఎట్ ద రేట్ 8 per unit. సో ఈ 200 యూనిట్స్ని మనం ఇక్కడ ఈ 400 యూనిట్స్ నుండి ఇష్యూ చేయాలన్నమాట. ఓకే, అంటే 200 ఎట్ ద రేట్ 8 rupees తీసుకోవాలి. నెక్స్ట్, రిసీవ్డ్ 250 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.50. ఓకే, నెక్స్ట్ రేట్ ఎంత? 8.50. ఇప్పుడు ఇక్కడ ఇష్యూస్ 300 యూనిట్స్ అన్నారు. సో ఇప్పుడు లిఫో మెథడ్ అయితే లాస్ట్ నుండి తీసుకోవాలి. లాస్ట్ నుండి అంటే 8.50, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మనం లాస్ట్ అయితే ఏది పర్చేస్ చేస్తున్నామో దాన్ని మనం ఫస్ట్ సోల్డ్ అవుట్ చేయడం లిఫో మెథడ్. ఓకే, ఇక్కడ మనకి ఫిఫో లిఫో అని 2 మెథడ్స్ ఉన్నాయి కదన్న. ఫిఫో అన్నప్పుడు ఫస్ట్ ఉండి డైరెక్ట్గా ఫస్ట్ అయితే మనం ఏ ప్రోడక్ట్స్ అయితే మనం స్టోర్స్లోకి ఎంటర్ అవుతుందో వాటిని మనం ఫస్ట్ సేల్ చేయాలి. లిఫోలో అయితేనేమో లాస్ట్ ఎంటర్ అయిన వాటిని ఫస్ట్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ యూనిట్స్ ఇచ్చారు. ఇప్పుడు సొల్యూషన్ చూడండి అమ్మా. ఫిఫో మెథడ్స్ స్టోర్స్ లెడ్జర్. ఇక్కడ మనకి ప్రొఫార్మా ఏంటమ్మా? మెయిన్ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ హెడ్డింగ్స్ అన్నీ 3 ఉంటాయి: రిసిప్ట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్. ఓకే, రిసిప్ట్స్, ఇష్యూస్ అండ్ బ్యాలెన్స్. దీంట్లో మళ్ళీ మనకి 4 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. సో డేట్ కామన్, ఒకటే కాలం డేట్కి. రిసిప్ట్స్లో ఏముంటుంది? పర్టిక్యులర్స్, యూనిట్స్, రేట్, అమౌంట్. సేమ్ మళ్ళీ ఇష్యూస్లో కూడా పర్టిక్యులర్స్, యూనిట్స్, రేట్, అమౌంట్. నెక్స్ట్, బ్యాలెన్స్లో కూడా యూనిట్స్, రేట్, అమౌంట్. అయితే ఇక్కడ మనం డేట్ అనేది డేట్ కాలంలో మెన్షన్ చేస్తాం. రిసిప్ట్స్ అన్నప్పుడు రిసీవ్డ్ అయిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ పర్టిక్యులర్స్లో రాయాలి. ఇష్యూస్, ఇష్యూ ఐటమ్స్ అన్నీ కూడా ఇష్యూస్లో. బ్యాలెన్స్ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మనం షో చేయాల్సింది ఓపెనింగ్ బ్యాలెన్స్. మనం ఫస్ట్ అయితే ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది మన దగ్గర అనేది
ఇక్కడ మనం బ్యాలెన్స్ కాలంలో చూపిస్తాం. అండ్ నెక్స్ట్ ప్రతి డే కూడా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనం బ్యాలెన్స్ కాలంలో చూపించాలి. ఏదర్ రిసిప్ట్ ఆర్ పేమెంట్, అంటే ఇష్యూస్ ఆర్ రిసిప్ట్. మనకి రిసీవ్డ్ అయిన ఐటెం అయినా సరే, ఇష్యూస్ అయిన ఐటెం అయినా సరే మనం ఇక్కడ బ్యాలెన్స్ కాలంలో చూపించాలి. అంటే ఫస్ట్ మన దగ్గర ఎంతో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, నెక్స్ట్ డే మనం ఎంత పర్చేస్ చేస్తాం అది కూడా ఇక్కడ చూపించాలి. అండ్ నెక్స్ట్ ఎంత ఇష్యూ చేస్తాం, మళ్ళీ బ్యాలెన్స్ ఎంత ఉంది. సో ఇక్కడ 400 ఉంది ఫస్ట్, నెక్స్ట్ డే పర్చేస్ చేస్తామా, ఇష్యూ చేస్తాం 200 ఇష్యూ. ఈ 400లో 200 ఇష్యూ చేస్తే అగైన్ బ్యాలెన్స్ 200. అండ్ నెక్స్ట్ డే పర్చేస్ అగైన్ 200 అండ్ నెక్స్ట్ ఇష్యూ. సో ఇలా ప్రతి డే కూడా మనం పర్చేజ్ అయినా ఇష్యూస్ అయినా ఈ బ్యాలెన్స్ కాలంలో ప్రతి డే మనం మెన్షన్ చేయాలంటే ఈ డేలో మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఎంత కాస్ట్ అని మనకు అవైలబుల్గా ఉంది స్టాక్ అనేది ప్రతి డే కూడా బ్యాలెన్స్ కాలంలో మనం మెన్షన్ చేయాలి. సో మన ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా, ఓపెనింగ్ బ్యాలెన్స్ 400 యూనిట్స్ ఎట్ ద రేట్ 8 per యూనిట్. సో బ్యాలెన్స్ కాలంలో చూపించారు ఓపెనింగ్ బ్యాలెన్స్. డేట్ ఎంత, October 1st. పర్టిక్యులర్స్ ఇక్కడ ఏంటి, రిసిప్ట్ కాలం. రిసిప్ట్ కాలంలో రిసిప్ట్ కాదు కదా, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి బ్యాలెన్స్ కాలంలోనే చూపిస్తాం. సో రిసిప్ట్ కాలం నిల్, ఇష్యూస్ కాలం నిల్ అండ్ బ్యాలెన్స్ కాలం వచ్చేసి 400 యూనిట్స్, రేట్ కాలంలో 8, అమౌంట్ వచ్చేసి 400 × 8 3200. ఓకే, 400 × 8 3200. అండ్ నెక్స్ట్ October 6th ఏంటమ్మా, ఇష్యూస్ 200 యూనిట్స్. October 6th ఇక్కడ మనం 200 యూనిట్స్ని ఇష్యూస్ చేస్తున్నాం. సో ఇష్యూస్ అన్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ మెయిన్ కాలం ఏంటిది, ఇష్యూస్ కాలంలో చూపించాలి. రిసిప్ట్ కాలంలో రిసిప్ట్ లేదు కాబట్టి నిల్. ఇష్యూస్ కాలంలో పర్టిక్యులర్స్లో ఇష్యూడ్, యూనిట్స్ కాలంలో 200, రేట్ కాలంలో రేట్ ఇవ్వరు కదమ్మా ఇష్యూస్కి. సో డైరెక్ట్గా మనమే తీసుకోవాలి. ఏ మెథడ్ ఇది, FIFO మెథడ్. సో ఫస్ట్ మెథడ్ కాబట్టి మన దగ్గర ఫస్ట్ ప్రైస్ ఏది ఉంది ఇక్కడ 8. సో 200 × 8 1600. ఇప్పుడు ఇక్కడ మనం ఈ 400 యూనిట్స్ నుండి 200 యూనిట్స్ని ఇష్యూ చేసాం, రైట్. సో 200ని ఇష్యూ చేస్తే మనకి బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా, 400 - 200 యూనిట్స్, రేట్ 8 rupees. 200 × 8 1600. ఓకే, 200 × 8 1600. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ ఎంత ఈ డేట్కి, October 6th మన దగ్గర 200 యూనిట్స్ ఎట్ ద రేట్ 8 rupees. ఇది స్టాక్ అనేది మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ October 8th పర్చేస్ 250 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.50. ఓకే, October 8th పర్చేస్ 250 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.50. October 8th మళ్ళీ మనం ఇక్కడ 250 యూనిట్స్ని పర్చేస్ చేసాం. పర్ యూనిట్ కాస్ట్ ఎంత, 8.50. 250 × 8.50 2125. 2125. ఇదేంటమ్మా, పర్చేజ్ అన్నాం. పర్చేజ్ అంటే మనం కొంటున్నాం కాబట్టి మనకు రిసిప్ట్ అవుతుంది. సో రిసిప్ట్ కాలంలో చూపించాం. ఇష్యూస్ కాలంలో నిల్. ఇప్పుడు బ్యాలెన్స్ కాలంలో ప్రీవియస్ బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా మన దగ్గర, 200 యూనిట్స్ 8 rupees. 200 × 8 1600. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పర్చేస్ చేసిన యూనిట్స్ ఎంత, 250 యూనిట్స్. 250 యూనిట్స్ × 8.50 2125. ఓకే, ఇక్కడ మనం ప్రతి డే కూడా బ్యాలెన్స్ ఎంత ఉందనేది కంప్లీట్గా చూపించాలి. అంటే ఇక్కడ 400 ఉండే, ఈ 200 ఇష్యూ చేస్తే ఇక్కడ 200 వచ్చింది. మళ్ళీ ఈ 200 నెక్స్ట్ డే కూడా మనం చూపించాలి. అంటే ప్రతి డే ట్రాన్సాక్షన్ చూపించాలి. ఇక్కడ 200 ఓల్డ్ స్టాక్ ఉంది అండ్ న్యూ యూనిట్స్ వచ్చేసి 250 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ ఇష్యూస్ చూడండి. October 13th ఇష్యూ 300 యూనిట్స్. 13th మనం ఇక్కడ మళ్ళీ 300 యూనిట్స్ని ఇష్యూస్ చేస్తున్నాం. ఓకే, 300 యూనిట్స్ అంటే ఇది ఏ మెథడ్, FIFO మెథడ్. ఫస్ట్ నుండి ఇష్యూ చేయాలి. సో ఫస్ట్ నుండి ఇష్యూ చేయాలంటే ఇక్కడ మన దగ్గర ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, 200 అండ్ 200. ఇక్కడ నుండి మనం ఇష్యూ చేయాలి. బట్ ఇక్కడ ఎంత ఉంది మనకు, ఓన్లీ 200 ఉంది.
కానీ ఇష్యూ చేయాల్సింది ఎంత 300. సో 300 కావాలంటే మనం నెక్స్ట్ దానిలో నుంచి 100 తీసుకోవాలి. సో ఫస్ట్ది 200 అండ్ నెక్స్ట్ 200 నుండి 100 యూనిట్స్ని మనం ఇక్కడ ఇష్యూ చేస్తే కంప్లీట్గా 300 యూనిట్స్ని ఇష్యూ చేసినట్టు అవుతుంది. సో ఫస్ట్ 200 ఎట్ ద రేట్ 8 రూపీస్ అండ్ 250 ఎట్ ద రేట్ 8.50. ఓకే, ఈ 200 యూనిట్స్ని 8 రూపీస్కి ఇష్యూ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ 300కి ఇంకా 100 కావాలి కదా, ఆ 100ని ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం ఈ 250 నుండి. సో 100 రేట్ ఎంత అమ్మాయిది 8.50. 100 ఇంటూ 8.50 850. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాలెన్స్ చూపించాలి కదా. ఇప్పుడు మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈ 200 యూనిట్స్ని ఇష్యూ చేస్తాం. సో ఇవి నిల్, ఏమీ లేదు. ఇక్కడ 250లో 100 ఇచ్చాం, అంటే 250 మైనస్ 100 150. సో ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్న యూనిట్స్ ఎంత, ఓన్లీ 150 యూనిట్స్. పర్ కాస్ట్ ఎంత 8.50. 150 ఇంటూ 8.50 1275. ఓకే, 150 ఇంటూ 8.50 1275. అండ్ నెక్స్ట్ అక్టోబర్ 19th పర్చేజ్ 400 యూనిట్స్. అక్టోబర్ 19th అగైన్ పర్చేజ్ చేశారు. ఎంతమ్మా 400 యూనిట్స్. పర్ కాస్ట్ వచ్చేసి 9 రూపీస్. 400 ఇంటూ 9 రూపీస్ 3600. ఓకే, అమౌంట్ ఎంతమ్మా 3600. సో ఇది పర్చేస్ కాబట్టి రిసిప్ట్లో చూపించాం. ఇష్యూస్ కాలంలో నిల్. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ కాలంలో వచ్చేసి ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా, ప్రీవియస్ బ్యాలెన్స్ 150 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.50. ఓకే, 150 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.50. అమౌంట్ ఎంత 1275 ఆర్ 1275. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పర్చేస్ చేసిన స్టాక్ ఎంత 400 యూనిట్స్ ఎట్ ద రేట్ 9 రూపీస్. 400 యూనిట్స్ ఎట్ ద రేట్ 9 రూపీస్. 400 ఇంటూ 9 3600. 400 ఇంటూ 9 3600. సో ఇక్కడికి మనకి ఇప్పుడు స్టాక్ ఎంత ఉందమ్మా, ఇవి 2 స్టాక్స్ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఏదది 150 యూనిట్స్ అండ్ 400 యూనిట్స్. 150 కాస్ట్ ఎంత 8.50 పర్ యూనిట్. అండ్ నెక్స్ట్ 400ది 9 రూపీస్ పర్ యూనిట్. నెక్స్ట్ అక్టోబర్ 23rd ఇష్యూడ్ 320 యూనిట్స్. ఇక్కడ అక్టోబర్ 23rdకి మనం 320 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం. సో ఇష్యూస్ అన్నప్పుడు మనం ఇష్యూస్ కాలంలోనే చూపించాలి. ఇక్కడ రిసిప్ట్ కాలంలో నిల్, రిసిప్ట్ అనేది ఏది లేదు. సో ఇష్యూస్ కాలంలో ఎంతమ్మా 320 యూనిట్స్. సో 320 యూనిట్స్ అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఇవ్వాలి మనం, ఫిఫ్త్ మెథడ్ అంటే ఫస్ట్ నుండి ఇవ్వాలి. బట్ ఫస్ట్ మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఓన్లీ 150 యూనిట్స్. ఓకే, ఓన్లీ 150 యూనిట్స్ మాత్రమే మనకి ఇక్కడ ఉన్నాయి. బట్ మనం ఇష్యూ చేయాల్సింది ఎంతమ్మా 320 యూనిట్స్. 320 యూనిట్స్ని మనం ఇక్కడ ఇష్యూ చేయాలి. సో 150 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.50. అంటే ఇక్కడ ఈ 150ని కంప్లీట్గా ఇష్యూ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకెంత కావాలమ్మా 320కి 170. రైట్, 170 ప్లస్ 150 320 కదమ్మా. సో మనం ఆల్రెడీ 150 ఇచ్చాం. ఇంకెంత కావాలి 320కి, మనకి 170 యూనిట్స్ కావాలి. ఈ 170 యూనిట్స్ని మనం ఇక్కడ ఈ 400 యూనిట్స్ నుండి తీసుకుంటున్నాం, అంటే ఇక్కడ నుండి ఇష్యూ చేస్తున్నాం. సో ఈ 400 యూనిట్ పర్ కాస్ట్ ఎంత 9 రూపీస్. దీంట్లో మనం ఎంత తీసుకుంటున్నాం, ఓన్లీ 170. కంప్లీట్గా 400 కాదు, ఇక్కడ ఓన్లీ 170. అప్పుడు కాస్ట్ ఎంత ఉంది, రేట్ ఇది 9 రూపీస్. సో 170 ఇంటూ 9 రూపీస్ 1530. 1530. 170 ఇంటూ 9 రూపీస్ 1530. ఓకే, ఇప్పుడు మనకి బ్యాలెన్స్ చూపించాలి. సేమ్ మళ్ళీ ఇప్పుడు బ్యాలెన్స్ కాలంలో ఎంత ఉందమ్మా, ఈ 150 యూనిట్స్ని కంప్లీట్గా ఇష్యూ చేసాం. అండ్ నెక్స్ట్ ఈ 400 యూనిట్స్లో 170. 400 యూనిట్స్లో 170 యూనిట్స్ని ఇష్యూ చేస్తే మనకి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, 230 యూనిట్స్. 400 మైనస్ 170 230 యూనిట్స్. ఓకే, ఈ 400లో మనం 170ని ఇష్యూ చేసాం. బ్యాలెన్స్ ఎంత
230 units. Per cost unit 9 rupees. 230 into 9 2070. 230 into 9 2070. ఇప్పుడు ఈ డేట్కి మనకి అక్టోబర్ 23కి మన దగ్గర ఉన్న స్టాక్ ఎంత? ఓన్లీ 230 యూనిట్స్. పర్ రేట్ వచ్చేసి 9 రూపీస్ పర్ యూనిట్. అండ్ లాస్ట్ అక్టోబర్ 30 పర్చేస్ 300 యూనిట్స్. అక్టోబర్ 30కి మళ్ళీ మనం ఇక్కడ 300 యూనిట్స్ని పర్చేస్ చేస్తున్నాం. ఓకే, అక్టోబర్ 30కి 300 యూనిట్స్ని పర్చేస్ చేసాం. పర్ కాస్ట్ ఎంతమ్మా? 8.80. 300 ఇంటూ 8.80 2640. 2640. ఇక్కడ ఇష్యూస్ కాలంలో నిల్, ఇష్యూస్ అనేది ఏదీ లేదు. బ్యాలెన్స్ కాలంలో ఎంతమ్మా? ఈ ప్రీవియస్ బ్యాలెన్స్ ఎంత ఉంది మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాం. 230 యూనిట్స్, రేట్ వచ్చేసి 9 రూపీస్. 230 ఇంటూ 9 2070. 230 ఇంటూ 9 2070. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పర్చేస్ చేసిన యూనిట్స్ ఎంత? 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.80. 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.80. అమౌంట్ ఎంత? 2640. 2640. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ ఎంతమ్మా? 230 యూనిట్స్ ఎట్ ద రేట్ 9 రూపీస్ అండ్ 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.80. సో ఇక్కడ మనకి ఇప్పుడు వాల్యూ ఆఫ్ స్టాక్ చూపించాలి కదా. సో లాస్ట్లో వాల్యూ ఆఫ్ స్టాక్ అండర్ FIFO మెథడ్ ఎంత స్టాక్ అవైలబుల్ ఉందమ్మా? 230 యూనిట్స్ ఎట్ ద రేట్ 9 రూపీస్ ఈక్వల్స్ టు అమౌంట్ ఎంత? 2070. అండ్ నెక్స్ట్ 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.80. అమౌంట్ వచ్చేసి 2640. టోటల్ ఎంతమ్మా? 4710 రూపీస్. 4710 అనేది మనకి వాల్యూ ఆఫ్ స్టాక్ అండర్ FIFO మెథడ్. ఓకే, ఇక్కడ FIFO మెథడ్లో మనం ఫస్ట్ నుండి అనమాట, అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఇష్యూస్, పర్చేజ్, ఇలా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనకి మెయిన్గా కావాల్సిన ఈ బ్యాలెన్స్ కాలమే. అంటే ఈ బ్యాలెన్స్ కాలంలోనే మనం కరెక్ట్గా చూపించాలి. బ్యాలెన్స్ కాలంలో బ్యాలెన్స్ని, ఇష్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మైనస్ చేయడం, అండ్ రిసిప్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ చూపించడం. అంటే ఎవ్రీ డే, ప్రతి డే కూడా ట్రాన్సాక్షన్లో మనం ఇక్కడ బ్యాలెన్స్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ మాత్రమే బ్యాలెన్స్ చూపించి ఇప్పుడు రిసిప్ట్ వచ్చినప్పుడు రిసిప్ట్, ఇష్యూస్ వచ్చినప్పుడు ఇష్యూస్ ఒక్కటి మాత్రం చూస్తే ప్రాబ్లం అనేది రాంగ్ అవుతుంది. సో ప్రతి డే కూడా బ్యాలెన్స్, మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, పర్చేస్ చేసిన స్టాక్ ఎంత ఉంది, ఇష్యూ చేసిన స్టాక్ ఎంత మిగిలింది, ఇదంతా కూడా మనము ప్రతి డే కూడా ట్రాన్సాక్షన్లో చూపించాలి. ఇప్పుడు 400 200 ఇష్యూ చేస్తే 200 ఉంది. ఈ 200ని మళ్ళీ నెక్స్ట్ చూపించాలి. నెక్స్ట్ ఇక్కడ పర్చేస్ వచ్చింది, మళ్ళీ ఇష్యూ వచ్చింది. ఈ 200లో 150 ఇష్యూ చేస్తే మళ్ళీ బ్యాలెన్స్ ఎంత ఉంది. అలా ప్రతి డే కూడా బ్యాలెన్స్ కాలంలో బ్యాలెన్స్ ఎంత ఉంది, పర్చేస్ ఎంత చేసాం, ఇష్యూ. సో వీటన్నిటిని కూడా ఇలా క్లియర్గా చూపించాలి. ఓకే, ఇది FIFO మెథడ్. ఇప్పుడు FIFO మెథడ్లో మనకి వాల్యూ ఆఫ్ స్టాక్ ఎంత వచ్చిందమ్మా? 4710 వచ్చింది. సో సేమ్ ఇప్పుడు ఇదే క్వశ్చన్కి మనం ఈ ట్రాన్సాక్షన్కే LIFO మెథడ్లో ప్రిపేర్ చేస్తున్నాం. సో LIFO మెథడ్ అంటే ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్లో మనం ఏదైతే పర్చేస్ చేసామో దాన్ని మనం ఫస్ట్ అవుట్ చేయడం, అంటే ఫస్ట్ సేల్ చేయడం. సో ఇక్కడ సేమ్ ప్రొఫార్మా LIFO మెథడ్ స్టోర్స్ లెడ్జర్ అకౌంట్. ఓకే, LIFO మెథడ్ స్టోర్స్ లెడ్జర్ అకౌంట్. మనకి సేమ్ హెడ్డింగ్స్ ఏముంటాయమ్మా? మెయిన్ హెడ్డింగ్స్ 3 అండ్ సబ్ హెడ్డింగ్స్ ఒక్కొక్క కాలంలో 4 ఉంటాయి. సో మెయిన్ కాలమ్స్ ఏంటి? రిసిప్ట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్. రిసిప్ట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్. అండ్ డేట్ కామన్. మళ్ళీ రిసిప్ట్స్లో ఏముంటుంది? పర్టిక్యులర్స్, యూనిట్స్, రేట్, అమౌంట్. సో వీటన్నిటికి ఇది కామన్. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? అక్టోబర్ 1 ఓపెనింగ్ బ్యాలెన్స్ 400 యూనిట్స్ ఎట్ ద రేట్ 8 రూపీస్. అక్టోబర్ 1కి మనం 400 యూనిట్స్ని ఓపెనింగ్ బ్యాలెన్స్గా చూపిస్తున్నాం. రేట్ ఎంత? 8 రూపీస్. సేమ్ ఇక్కడ కూడా మనం బ్యాలెన్స్ని బ్యాలెన్స్ కాలంలోనే చూపించాలి. రిసిప్ట్ కాలంలో నిల్, ఇష్యూస్ కాలంలో నిల్, బ్యాలెన్స్ కాలంలో
400 యూనిట్స్లో 400 అండ్ రేట్ వచ్చేసి 8 రూపీస్. అమౌంట్ ఎంత? 400 ఇంటూ 8 3200. ఓకే, 400 ఇంటూ 8 3200. నెక్స్ట్ అక్టోబర్ 6 ఇష్యూస్ 200 యూనిట్స్. అక్టోబర్ 6కి మనం ఇక్కడ 200 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం. సో ఇష్యూస్ అన్నప్పుడు ఇష్యూస్ కాలంలోనే మెన్షన్ చేస్తాం. సో రిసిప్ట్ అనేది నిల్. ఇష్యూస్ కాలంలో ఎంతమ్మా? 200 యూనిట్స్. ఓకే, ఇక్కడ మనం ఏంటిది లిఫో మెథడ్. సో లిఫో మెథడ్ అంటే ఏంటి? లాస్ట్ నుండి ఇష్యూ చేయాలి. అంటే లాస్ట్ అయితే మనం ఏది పర్చేస్ చేసామో వాటిని ఫస్ట్ ఇష్యూ చేయాలి. బట్ మన దగ్గర ఇక్కడ ఒకటే స్టాక్ ఉంది. ఓకే, ఇంకా పర్చేసెస్ అనేది ఏది చేయలేదు, ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇదే ఫస్ట్ అండ్ ఇదే లాస్ట్ కదమ్మా ఈ ట్రాన్సాక్షన్కి. సో ఇక్కడ ఉండే మనం వీటిని ఇష్యూ చేయాలి. ఎంత? 200 యూనిట్స్. సో ఈ 200 యూనిట్స్ని ఏ రేట్తో ఇష్యూ చేస్తున్నాం? 8 రూపీస్ పర్ యూనిట్. ఓకే, 200 ఇంటూ 8 రూపీస్ పర్ యూనిట్. 200 ఇంటూ 8 1600. సో 1600. ఇక్కడ 200 ఇష్యూ చేస్తే బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా? 400 నుండి 200 మైనస్ చేస్తే మనకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 200 యూనిట్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఓకే, రేట్ ఎంత వీటిది? 8 రూపీస్. సో 200 ఇంటూ 8 1600. 200 ఇంటూ 8 1600. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ ఎంత? 200 యూనిట్స్. నెక్స్ట్ అక్టోబర్ 8 పర్చేస్ 250 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.50. ఎంతమ్మా? అక్టోబర్ 8 పర్చేస్ 250 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.50. సో ఇక్కడ మనం 250 యూనిట్స్ని పర్చేస్ చేస్తున్నాం. కాస్ట్ వచ్చేసి 8.50. ఎంత ఇప్పుడు పర్చేస్ అన్నాం కాబట్టి రిసిప్ట్ కాలంలో చేస్తున్నాం. 250 ఇంటూ 8.50 2125. ఓకే, 2125 రిసిప్ట్ కాబట్టి రిసిప్ట్ కాలంలో చేయించాం. ఇష్యూస్లో నిల్, ఇష్యూస్ అనేది ఏమీ లేదు. సో బ్యాలెన్స్ కాలంలో ఎంతమ్మా? ప్రీవియస్ బ్యాలెన్స్ మనకి 200 యూనిట్స్ అండ్ ప్రజెంట్ మనం పర్చేస్ చేసిన 250 యూనిట్స్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి ప్రీవియస్ బ్యాలెన్స్ అండ్ ప్రజెంట్ పర్చేస్ చేసిన వాల్యూస్. 200 యూనిట్స్ ఎట్ ద రేట్ 8 రూపీస్. సో 200 ఇంటూ 8 1600 అండ్ 250 ఎట్ ద రేట్ 8.50 2125. ఓకేనా? అండ్ నెక్స్ట్ అక్టోబర్ 13th. అక్టోబర్ 13th ఇష్యూడ్ 300 యూనిట్స్. ఓకే, అక్టోబర్ 13th ఇష్యూడ్ 300 యూనిట్స్. సో ఇక్కడ చూడండి అమ్మ, మనం ఇది లిఫో మెథడ్. సో లిఫో మెథడ్ కాబట్టి మనం ఏం చేస్తాం? లాస్ట్ నుండి ఇష్యూ చేయాలి. ఇక్కడ మనకి 200 ఉంది, 250 ఉంది. లిఫో మెథడ్లో లాస్ట్ అయితే ఏది ఉంటుందో వాటిని ఫస్ట్ ఇష్యూ చేయాలి. సో అంటే మనం ఇక్కడ 250ని ఇష్యూ చేయాలి. అదే ఫిఫో మెథడ్లో అయితే ఇక్కడ ఫస్ట్ నుండి ఇష్యూ చేస్తాం. అంటే ఈ 200 ఫస్ట్ ఇష్యూ చేస్తాం, రిమైనింగ్ 100ని ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఓకేనా? అంటే ఇక్కడ 300 ఉంటే 300 ఇష్యూ చేయొచ్చు. బట్ మన దగ్గర ఎంత ఉంది? ఇక్కడ ఓన్లీ 200 యూనిట్స్ మాత్రమే ఉంది. సో మనం ఇష్యూ చేయాల్సింది ఎంతమ్మా? 300 యూనిట్స్. సో 300 చేయాలంటే ఇక్కడ ఈ 200 చేస్తాం అండ్ నెక్స్ట్ 100ని ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఎక్కడ? ఫిఫో మెథడ్లో అయితే. ఇక్కడ లిఫో మెథడ్లో ఏంటి? లాస్ట్ నుండి ఇవ్వాలి. సో లాస్ట్ నుండి ఇవ్వాలంటే లాస్ట్లో ఎంత ఉంది మనకి? 250 యూనిట్స్ ఉంది. మనం ఇష్యూ చేయాల్సింది 300 యూనిట్స్. సో ఈ 250ని ఫస్ట్ ఇక్కడ ఇష్యూ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ 50ని ఇక్కడ నుంచి తీసుకోవాలి. అంటే ఈ రేట్తోని 50 ఇష్యూ చేయాలి, ఈ రేట్తోని 250 ఇష్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా ఇష్యూ చేస్తాం? 300 యూనిట్స్. 250 ఏమో 8.50 అండ్ 50 యూనిట్స్ ఎట్ ద రేట్ 8 రూపీస్. సో ఇప్పుడు కంప్లీట్గా ఎంతమ్మా? 300 యూనిట్స్ని ఇష్యూ చేస్తాం. సో ఇక్కడ 250 ఇంటూ 8.50 2125 అండ్ 50 ఇంటూ 8 400. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి? ఈ 250ని ఇష్యూ చేస్తాం కంప్లీట్. ఇక్కడ ఏమీ లేదు. ఈ 200లో కూడా 50 యూనిట్స్ని మనం ఇక్కడ సేల్ చేస్తాం. బ్యాలెన్స్ ఎంత ఇప్పుడు? ఓన్లీ 150 యూనిట్స్ ఎట్ ద రేట్ 8 రూపీస్.
150 units at the rate 8 rupees. 150 into 8, 1200. Okay, 150 into 8, 1200. సో ఇక్కడ లిఫ్ఓలో అయితే మాత్రం ఇలా లాస్ట్ నుండి ఇవ్వాలి, ఫిఫోలో అయితే ఫస్ట్ నుండి ఇవ్వాలి. నెక్స్ట్ అక్టోబర్ 19th పర్చేస్ 400 units at the rate 9 rupees. అక్టోబర్ 19th purchase 400 units at the rate 9 rupees. 400 into 9, 3600. Okay, 400 into 9, 3600. ఇష్యూస్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ నిల్. సో ఇప్పుడు బ్యాలెన్స్ కాలంలో ఎంత ఉందమ్మా మనకి? ప్రీవియస్ బ్యాలెన్స్ వచ్చేసి 150 units at the rate 8 rupees అండ్ 400 units at the rate 9 rupees. ఈ 400 ఏమో ఇప్పుడు పర్చేస్ చేసిన యూనిట్స్ ఇవి, 150 ఏమో ప్రీవియస్ బ్యాలెన్స్. ఓకేనా? సో 400 into 9, 3600. ఇప్పుడు ఇవి 2 స్టాక్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ అక్టోబర్ 23rd ఇష్యూడ్ 320 units. అక్టోబర్ 23rdకి మనం ఇక్కడ 320 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం. ఓకే, ఇష్యూస్ అన్నప్పుడు ఇష్యూస్ కాలంలోనే చూపిస్తాం. సో ఇక్కడ రిసిప్ట్ కాలంలో నిల్, ఏమీ లేదు. ఇష్యూస్ కాలంలో ఎంతమ్మా? ఇష్యూస్ 320 యూనిట్. 320 యూనిట్స్ అంటే మనం ఇక్కడ నుంచి ఇష్యూ చేయాలి లాస్ట్ నుండి. సో లాస్ట్లో అంటే మనకి ఇక్కడ 400 అనేది ఉంది. 400 ఇక్కడ లాస్ట్ ఎంత ఉంది మనకి? 400 యూనిట్స్ ఉంది. ఈ 400 యూనిట్స్ నుండి మనము ఈ 320 యూనిట్స్ అనేది ఇష్యూ చేయాలి. సో 400 ఎంత ఉంది? పర్ కాస్ట్ వచ్చేసి 9 రూపీస్. ఈ 400 నుండి మనం ఇక్కడ 320 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం, లాస్ట్ నుండి చేస్తున్నాం, ఎందుకంటే ఇది లిఫో మెథడ్ కాబట్టి. సో 320 into 9, 2880. 320 into 9, 2880. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా? ఈ 400లో 320 ఇష్యూ చేస్తే 80 ఉంటుంది. నెక్స్ట్ ఈ 150 కామన్, 150 అలాగే ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఏది కూడా ఇష్యూ అనేది చేయలేదు, ఓన్లీ 400 నుండి మాత్రమే మనం ఇక్కడ ఇష్యూ చేస్తాం. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది? 150 యూనిట్స్ ఎట్ ద రేట్ 8 రూపీస్ అండ్ 80 యూనిట్స్ ఎట్ ద రేట్ 9 రూపీస్. 1200 and 720. నెక్స్ట్ అక్టోబర్ 30 పర్చేస్ 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.80. అక్టోబర్ 30కి మళ్ళీ మనం ఇక్కడ 300 యూనిట్స్ని పర్చేస్ చేసాం. ఎంతమ్మా కాస్ట్ వచ్చేసి? కాస్ట్ పర్ యూనిట్ 8.80. 300 into 8.80, 2640. ఓకే, 300 into 8.80, 2640. ఇష్యూస్ కాలంలో నిల్, ఇష్యూస్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు బ్యాలెన్స్ కాలంలో ఎంత ఉందమ్మా? ఇక్కడ మనకి 3 బ్యాలెన్సెస్ వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఉంది? ఇక్కడ 150 యూనిట్స్ ఎట్ ద రేట్ 8 రూపీస్ అండ్ 80 యూనిట్స్ ఎట్ ద రేట్ 9 రూపీస్ అండ్ ఇప్పుడు పర్చేస్ చేసిన 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.80. సో ఇక్కడ మనకు అక్టోబర్ 30కి ట్రాన్సాక్షన్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం క్లోజింగ్ వాల్యూ ఆఫ్ స్టాక్ అనేది చూపించాలి కదా. క్లోజింగ్ వాల్యూ ఆఫ్ స్టాక్ లేదా వాల్యూ ఆఫ్ స్టాక్ అండర్ లిఫో మెథడ్. వాల్యూ ఆఫ్ స్టాక్ అండర్ లిఫో మెథడ్. సో ఇప్పుడు లిఫో మెథడ్లో మనకి ఎంత స్టాక్ అవైలబుల్గా ఉంది క్లోజింగ్ డేట్లో? 150 యూనిట్స్ ఎట్ ద రేట్ 8 రూపీస్ అండ్ 80 యూనిట్స్ ఎట్ ద రేట్ 9 రూపీస్ అండ్ 300 యూనిట్స్ ఎట్ ద రేట్ 8.80. సో ఈ 3 స్టాక్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉంది క్లోజింగ్ వాల్యూ. సో టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ? 4560. సో క్లోజింగ్ వాల్యూ అండర్ లిఫో మెథడ్ ఈజ్ 4560. అండర్ ఫిఫో మెథడ్ 4710. సో ఇక్కడ ఏంటమ్మా మనం ఒక్కటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా షాప్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. అంటే ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ బ్యాలెన్స్ కాలంలోనే
కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో మనకి ఇంపార్టెంట్ కాలం కూడా బ్యాలెన్స్ కాలమే. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్న రిసిప్ట్ అయినా ఇష్యూస్ అయినా అన్నీ కూడా మనం ఇక్కడ ఈ బ్యాలెన్స్ కాలంలోనే చూపిస్తాం. సో ఈ బ్యాలెన్స్ కాలంలో చూపిస్తున్నాం కాబట్టి ఈ బ్యాలెన్స్ కాలమే మనకి ఇంపార్టెంట్. ఇక్కడే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అంటే మనం రిసిప్ట్ అయినప్పుడు ఇష్యూస్ అయినప్పుడు ఎక్కడి నుంచి ఇష్యూ చేసినాం అనేది కేర్ఫుల్గా చూసుకోవాలి. ఫిఫో మెథడ్ అయితేనేమో ఫస్ట్ నుండి, లిఫో మెథడ్ అయితేనేమో లాస్ట్ నుండి. అండ్ రేట్స్ కూడా మనకి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఇష్యూ చేయాల్సిన స్టాక్ అనేది డైరెక్ట్గా ఒక్క యూనిట్లోనే ఉంటే డైరెక్ట్గా ఇష్యూ చేస్తాం. బట్ ఇక్కడ సరిపోనప్పుడు నెక్స్ట్ యూనిట్ నుండి కూడా ఆ స్టాక్ని తీసుకుంటాం. అప్పుడు ఆ స్టాక్ని తీసుకున్నప్పుడు ఎన్ని యూనిట్స్ అయితే మనం వేరే దాని నుంచి తీసుకుంటున్నామో ఆ యూనిట్స్కి అదే రేట్ని ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 250 నుండి 50 యూనిట్స్ తీసుకున్నప్పుడు ఆ 50 యూనిట్స్కి ఈ రేట్ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ ఈ 8 రూపీస్ అనేది ఇవ్వద్దు. ఏ యూనిట్స్ అయితే తీసుకుంటున్నామో వాటికి అదే రేట్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇప్పుడు షాప్ అనుకోండి, ఇప్పుడు ఏదైనా బట్టల షాప్ అనుకోండి అమ్మా. సో ఇప్పుడు మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మన దగ్గర ఓపెనింగ్ ఈ డేట్లో మనకి October 1 మనకు ఒక షాప్ అనుకోండి. మన షాప్లో ఎంత ఉంది? ఓన్లీ 400 షర్ట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, షర్ట్స్ ఆర్ పెన్స్, ఒక పెన్స్ అనుకోండి అమ్మ, 8 రూపీస్ కదా. సో 400 పెన్స్ ఉంది. మనది ఒక బుక్ స్టోర్. సో 400 పెన్స్ తీసుకొచ్చాము. ఒక్కొక్కటి కాస్ట్ ఎంత? 8 రూపీస్. ఇంత స్టాక్ మన దగ్గర ఉంది. ఈ 400లో మనం ఫస్ట్ 200 పెన్స్ని మనం సేల్ చేస్తున్నాం. 200 అమ్మేస్తున్నామంటే ఏ రేట్తో ఇస్తాం? ఇక్కడ ఉన్న రేటే కదమ్మా. ఈ 400 పెన్లో 200 ఇచ్చామంటే 8 రూపీస్కి వీటన్నిటిని కూడా మనం సేల్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక 250 పెన్స్ని తీసుకున్నాం. ఇంకో 250 పెన్స్ని మళ్ళీ కొన్నాం. ఎంత రేట్ అది? 8.50. ఓకే, 8.50 పెట్టి మళ్ళీ మనం 250 పెన్స్ అనేది కొంటున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాలెన్స్ ఎంత చూపించాలి అంటే మన దగ్గర ఏమేమి పెన్స్ ఉన్నాయి మన షాప్లో? ఇప్పుడు 200వి 8 రూపీస్ పెన్స్ ఏమో 200 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొన్న 8.50 పెన్స్ వచ్చేసి 250 ఉన్నాయి. అంటే ఇలా క్లియర్గా మెన్షన్ చేయాలి మన దగ్గర ఏ స్టాక్ ఉంది అనేది. డే బై డే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు 8 రూపీస్ ఏమో ఇంత ఉంది, 8.50 ఏమో ఇంత ఉంది. నెక్స్ట్ మళ్ళీ సేల్ చేస్తున్నాం. ఎంత? ఇష్యూస్ 300. ఓకే, ఇష్యూస్ 300 అంటే ఇక్కడ లిఫో మెథడ్ కాబట్టి లాస్ట్ నుండి, అదే ఫిఫో అయితే ఫస్ట్ నుండి. ఇప్పుడు ఫస్ట్ ఫిఫో చూడండి. ఫిఫో అంటే 300ని సేల్ చేయాలి. అంటే 300 పెన్స్ని మనం ఇప్పుడు ఫిఫో మెథడ్లో అమ్ముతున్నామంటే ఈ ఫస్ట్ రేట్ నుండి మనం అమ్మేస్తాం. అంటే మనం ఫస్ట్ అయితే ఏవైతే పెన్స్ మన దగ్గర ఉన్నాయో ఆ పెన్స్ అన్నిటిని మనం ఫస్ట్ సేల్ చేయాలి. అంటే 8 రూపీస్ పెన్స్ని మనం సేల్ చేయాలి. బట్ ఇక్కడ మనకి 8 రూపీస్ పెన్స్ ఎంత ఉన్నాయమ్మా? ఓన్లీ 200. బట్ మనకు కావాల్సింది ఎంత? 300. సో 300 కావాలంటే ఇప్పుడు షాప్లో కూడా ఏం చేస్తారు? ఏదైనా స్టాక్ మనం ఎక్కువ బల్క్గా తీసుకున్నాం అనుకోండి, తక్కువ ఉందనుకోండి, కొంచెం దానికన్నా కొంచెం ఎక్కువ రేటు ఉంది, వేరే స్టాక్ ఉంది, సేమ్ రిలేటెడ్గానే ఉంటుంది, అది తీసుకోండి అని చెప్తారు కదా. సో అలాగే అనమాట. అంటే ఈ 200నేమో 8 రూపీస్ పెన్స్ ఏమో 200 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో 100 పెన్స్ కావాలి కాబట్టి మనం ఈ 8.50 పెన్స్ని మనం ఇంకొక 100 వాటిని సేల్ చేస్తున్నాం. అలా అనమాట. అదే లిఫోలో అయితేనేమో లాస్ట్ నుండి, అంటే లాస్ట్ నుండి అంటే ఇక్కడ 250 ఉన్నాయి. లాస్ట్ అయితే మనం ఏవైతే కొంటున్నామో వాటిని ఫస్ట్ అమ్మాలి. 8.50 పెన్స్ 250 ఉన్నాయి. ఈ 250ని కంప్లీట్గా అమ్మేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా 50 ఈ 50 నుండి తీసుకుంటాం. ఇక్కడ 200 యూనిట్స్ నుండి 50 యూనిట్స్ నుండి తీసుకుంటున్నాం. అంటే ఏదైనా కూడా అంతే, ఫిఫో అయినా లిఫో అయినా మనకి ఫస్ట్ నుండి స్టాక్ అవైలబుల్ ఉంటే కంప్లీట్గా ఫస్ట్ నుండే ఇష్యూ చేస్తాం. బట్ అక్కడ సరిపోకపోతేనే నెక్స్ట్ యూనిట్స్ నుండి, అంటే నెక్స్ట్ ఐటెం నుండి మనం వాటిని తీసుకుంటాం. లిఫోలో కూడా లాస్ట్ నుండి తీసుకుంటాం. లాస్ట్ ఐటెంలో సరిపోకపోతే దానికి ఉన్న ముందు ఐటెం నుండి మనము ఆ యూనిట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా? సేమ్ షాప్ అనేది ఒకటి మైండ్ పెట్టుకోండి. ఈ ఫిఫో లిఫో అన్నప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైనా సరే, పెన్ అయినా సరే, షర్ట్ అయినా సరే, డ్రెస్ ఏదో ఒకటి మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఒక్కటి మైండ్లో పెట్టుకొని రైట్, ఈ డేట్లో ఇన్ని ఓపెనింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, వీటిలో ఇంత అమ్మారు, నెక్స్ట్ ఇన్ని వచ్చినాయి, ఈ రేట్తో ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే బ్యాలెన్స్ కాలంలో ప్రతి డే కూడా ఎంత బ్యాలెన్స్ ఉంది మన దగ్గర, ఎంత స్టాక్ అనేది ఉంది, ఏ రేట్తో ఎన్ని ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం ఇక్కడ మెన్షన్ చేసి చూపించాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొచ్చేసి స్టాక్ లెవెల్స్ అమ్మ. ఇక్కడ ఈ స్టాక్ లెవెల్స్ అనేది మనకి 4 మార్క్స్లో వస్తుందమ్మా.
ఓకే. ఈ స్టాక్ లెవెల్స్ అనేది మనకి ఇక్కడ మినిమం లెవెల్ ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓకే, మనకి ఇక్కడ స్టాక్ లెవెల్స్ అనేది మినిమం స్టాక్ లెవెల్, మ్యాక్సిమం స్టాక్ లెవెల్, రీఆర్డరింగ్ లెవెల్, యావరేజ్ స్టాక్ లెవెల్, డేంజర్ లెవెల్, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఓకే, ఇవన్నీ కూడా మనకి స్టాక్ లెవెల్స్. ఓకేనా, అంటే ఇక్కడ స్టాక్ లెవెల్ అంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మనకి మెటీరియల్లో మినిమం ఉందా మ్యాక్సిమం ఉందా అంటే మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ని ఎంత యూజ్ చేస్తున్నాం, మినిమం యూజ్ చేస్తున్నామా మ్యాక్సిమం యూజ్ చేస్తున్నామా, ఎంత లెవెల్లో మనం యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనకి స్టాక్ లెవెల్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో ఈ స్టాక్ లెవెల్స్ అనేది మీకు 4 మార్క్స్లో వస్తుందమ్మా. అంటే వీటికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏమేమి ఉంది, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, రీఆర్డరింగ్ లెవెల్, యావరేజ్ స్టాక్ లెవెల్, డేంజర్ లెవెల్, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. సో ఫస్ట్ వన్ మినిమం స్టాక్ లెవెల్. మినిమం స్టాక్ లెవెల్, ఈ మినిమం స్టాక్ లెవెల్కి మనకు ఫార్ములా వచ్చేసి రీఆర్డరింగ్ లెవెల్ మైనస్ నార్మల్ యూసేజ్ ఇంటూ నార్మల్ రీఆర్డరింగ్ పీరియడ్. ఇక్కడ మనకి ఈ నార్మల్ యూసేజ్ అండ్ నార్మల్ రీఆర్డరింగ్ పీరియడ్ ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్లోనే మెన్షన్ చేస్తారమ్మా. ఓకేనా, అంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూస్తో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంతే. రీఆర్డరింగ్ లెవెల్ మైనస్ నార్మల్ యూసేజ్ ఇంటూ నార్మల్ రీఆర్డర్ పీరియడ్. దేనికి ఇది ఫార్ములా, మినిమం స్టాక్ లెవెల్కి. నెక్స్ట్ మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ఈక్వల్స్ టు రీఆర్డరింగ్ లెవెల్ ప్లస్ రీఆర్డరింగ్ క్వాంటిటీ, రీఆర్డరింగ్ లెవెల్ ప్లస్ రీఆర్డరింగ్ క్వాంటిటీ మైనస్ మినిమం యూసేజ్ ఇంటూ మినిమం రీఆర్డర్ పీరియడ్. మినిమం యూసేజ్ ఇంటూ మినిమం రీఆర్డర్ పీరియడ్. ఇక్కడ మ్యాక్సిమంలో ఏమొస్తుంది మనకు, రీఆర్డరింగ్ లెవెల్ ప్లస్ రీఆర్డరింగ్ క్వాంటిటీ అండ్ మైనస్ మినిమం యూసేజ్ ఇంటూ మినిమం రీఆర్డర్ పీరియడ్. ఇక్కడ మనకి యూసేజ్ అండ్ పీరియడ్స్ కూడా రెండు ఇస్తారమ్మా, మినిమం పీరియడ్ మ్యాక్సిమం పీరియడ్, మినిమం యూసేజ్ మ్యాక్సిమం యూసేజ్. సో వీటిని తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి రీఆర్డరింగ్ లెవెల్. రీఆర్డరింగ్ లెవెల్ అంటే మినిమం లెవెల్ ప్లస్ కన్జంప్షన్ డ్యూరింగ్ ద ఇయర్. ఓకే, మినిమం లెవెల్ ప్లస్ కన్జంప్షన్ డ్యూరింగ్ ద ఇయర్ ఆర్ కన్జంప్షన్ డ్యూరింగ్ ద టైమ్ ఆర్ maximum consumption into maximum reorder period. కానీ ఈ ఫార్ములా అయినా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. అంటే వీటన్నిటిని కూడా మనకు క్వశ్చన్లోనే ఇస్తారమ్మా. మ్యాక్సిమం కన్జంప్షన్, మినిమం కన్జంప్షన్ ఇచ్చిన వాల్యూస్ని మాత్రం మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంతే. మనం జస్ట్ నేర్చుకోవాల్సింది ఫార్ములా ఒక్కటే. నెక్స్ట్ యావరేజ్ స్టాక్ లెవెల్. యావరేజ్ స్టాక్ లెవెల్కి ఫార్ములా ఏంటమ్మా, మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ 1/2 రీఆర్డరింగ్ క్వాంటిటీ. మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ 1/2 రీఆర్డరింగ్ క్వాంటిటీ. ఓకేనా, మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ 1/2 రీఆర్డరింగ్ క్వాంటిటీ. నెక్స్ట్ డేంజర్ లెవెల్ ఆఫ్ స్టాక్. డేంజర్ లెవెల్ ఆఫ్ స్టాక్. డేంజర్ లెవెల్ స్టాక్ ఏంటమ్మా, యావరేజ్ రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఇంటూ ఎమర్జెన్సీ డెలివరీ టైం. యావరేజ్ రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఇంటూ ఎమర్జెన్సీ డెలివరీ టైం. నెక్స్ట్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. దీని షార్ట్ ఫామ్లో మనం ఈఓక్యూ అంటారమ్మా. ఓకే, ఈఓక్యూ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. దీనికి ఫార్ములా వచ్చేసి √2CO/I. √2CO/I. సో 2 అంటే 2 నంబర్, ఇది అంటే CO అంటే 2 × C × O. సో ఇక్కడ C అంటే యాన్యువల్ కన్జంప్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఇన్ యూనిట్స్. యాన్యువల్ కన్జంప్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఇన్ యూనిట్స్. నెక్స్ట్ O